వెల్కమ్ టు కామ్సెట్ TV7 హెల్త్ ప్లానెట్. భారతదేశంలో సంగీతం ఒక యోగా పద్ధతి. శ్రావ్యతకు ఆధారం రాగం. భారతీయ సంగీతానికి శ్రావ్యత మౌలిక స్వరం. కేంద్ర నాడీ మండలంలో ఉన్న ఎన్నో వ్యాధులను మాన్పడంలో వివిధ రాగాలు ఎంతో ప్రాముఖ్యం పొందాయి. మరి ఈరోజు మన ఎపిసోడ్లో ఏ రాగాల గురించి తెలుసుకోబోతున్నాం వివరించేందుకు మనతో ఉన్నారు ప్రముఖ కర్ణాటక క్లాసికల్ మ్యూజిక్ థెరపిస్ట్ రాజం శంకర్ గారు. మ్యామ్ నమస్కారం. మ్యామ్ నమస్కారం. మన డైలీ మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో కానీ నార్మల్గా సంగీతం గురించి మాట్లాడుకుంటే సంగీతాన్ని ఒక థెరపీలాగా తీసుకున్న మన లైఫ్లో ఒక భాగంగా తీసుకున్న దానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అవునమ్మా. అలాంటి ప్రాధాన్యత సంగీతం నుంచి మనం రాగాలు తీసుకొని థెరపీ చేస్తున్నాం కదా. మరి ఈ రోజు మన ఎపిసోడ్లో ఎలాంటి రాగాల గురించి మాట్లాడుకోబోతున్నాం? ఈరోజు ముఖ్యంగా ఇప్పుడు మనం ఫస్ట్ డీల్ చేసే రాగం ధన్యాసి. ధన్యాసి రాగం పేరులోనే చాలా భక్తిభావంగా అనిపిస్తుంది. అదేమా, అదే యాక్చువల్లీ దీనిది ప్రయోగమే దీనికోసమే. ఈ రాగాలు దీంట్లో ఇప్పుడు మీరు వినేపోయే పాట కూడా సంగీత జ్ఞానము భక్తి వీణా అంటే త్యాగరాజస్వామి వారు ఈ పాటలో చెప్పిన విషయం ఏదంటే, ఇప్పుడు మనం సంగీతం అన్నీ వింటాము, అన్ని విధమైన భావాలతో కూడిన పాటలు అది ఇదని, కానీ ఏ సంగీతము భావము భక్తి భావం లేకున్న దానికి ఎలాంటి దానిది అంటే వాల్యూ ఏంటి? అలా ఒక ఇది అంటే ఒక భక్తి భావం అనేది ఒక సంగీతంకి ప్రముఖంగా ఉండాలి, దానిది అంటే ఇంపార్టెంట్ ఉండాలి. సో అది మీరు ఈ పాట వినండి. సంగీత జ్ఞానము సంగీత జ్ఞానము భక్తి వినా 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 సన్మార్గము గలదేవో మనస సంగీత జ్ఞానము భక్తి వినా సన్మార్గము గలదేవో మనస సంగీత జ్ఞానము. మ్యామ్ అలాగే పాట వింటుంటే అంటే నార్మల్గా నా ఫీలింగ్ ఏంటంటే ఒక టెంపుల్లో ఉన్నట్టుగా ఒక భక్తిభావం అనేది నార్మల్గా నా బాడీ మొత్తంలో అది పులకించిపోతుంది, నా ఒళ్ళు కూడా పులకించిపోతుంది. అంటే ఒక టెంపుల్లో ఉంటే ఎంతటి ప్రశాంతత పొందుతామో అంత భక్తిభావం మనకు వస్తుంది. ఈ రాగానికి ఉన్న విశిష్టత ఏంటి? అదేమా, ఇప్పుడు నేను చెప్పినా కదా, ఒక టెంపుల్లో ఉన్న ఫీలింగ్, ఒక గుడికి వెళ్ళినట్టు ఫీలింగ్ ఉంది. ఎందుకంటే ధన్యాసి రాగంలో కంపోజిషన్ చెప్పాలంటే చాలా తక్కువ ఉంది, కానీ ఎక్కువ వరకు వీళ్ళు వృత్తము, శ్లోకాలు, అది పాదమ్స్ అన్ని పాటింట్లో దీనికి రాగం యూజ్ చేస్తారు. ఎందుకంటే దీంట్లో ఉన్న స్పెషల్ దీంట్లోనే ఇప్పుడు మనము శ్లోకాలు పాడుతున్నా అంటే శ్లోకాలు మెయిన్లీ ఇన్ వర్షిప్ ఫామ్. ఎందుకంటే అది ఒక శ్లోకం, సాధారణంగా ఒక శ్లోకం చెప్పేది ఏంటి, అదే ఒక రాగంతో కూడి చెప్పినప్పుడు దానికి డిఫరెన్స్ ఉంటుంది. దానికే దీంట్లో ఉన్న ఆ భక్తి అంటే దీంట్లోనే ఎసెన్స్ అంటాం కదా. సో అలా దీంట్లో ఈ రాగంలో ఉన్న ఎసెన్సే భక్తిభావం అన్నమాట. సో ఆటోమేటికలీ అది మనం వింటున్నప్పుడు ఒక కామ్ ఫీలింగ్, ఒక డివైన్ ఫీలింగ్ మనకు వస్తుంది. ఇది యాక్చువల్లీ ప్రాచీన రాగమ్మ. దీనికి ఫస్ట్ ధన్యాసిక అని పేర్ల ఉండింది. ఇప్పుడు ఇంకొక ఎపిసోడ్లో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను అబౌట్ తోడి రాగం, హనుమత్ తోడి అని. ఆ 8th మేళకర్త అంటే 8వది మేళకర్త రాగం హనుమత్ తోడిది జన్యం అన్నమాట. ఇది జన్యం అంటే దీంట్లో ఇప్పుడు అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ ఉంటుంది కదా, దాంట్లో అన్ని స్వరాలు ఉండదన్నమాట. కొందరు ఉంటే కూడా వక్రంగా ఉండవచ్చు, ఎలాగనో ఉండవచ్చు దానికి. లేదంటే ఇట్లా ఔడవం చెప్పినట్టు 5 స్వరాలు ఉంటే ఔడవం,
6 స్వరాలు ఉంటే షాడవం, సంపూర్ణం అంటే 7 స్వరాలు ఉన్నది. ఇప్పుడేమో దీంట్లో స గ మ పని సా అని అట్లా పోతుంది. అది తిరిగి వస్తున్నప్పుడు సా ని దా ప మ గ రి సా అని వస్తుంది. సో అది ఏంటంటే ఇది ఔడవ సంపూర్ణ రాగం అన్నమాట. సో ఇది తోడీలు పుట్టిన జన్య రాగము. ధన్యాసి రాగం మెయిన్గా ఒక మైండ్కి డివైన్ కామ్నెస్ అంటారు. ఒక ఆర్డినరీ రిలాక్స్డ్ కామ్నెస్ ఒక విధమైనది, డివైన్ దైవీక ఒక శక్తితో ఉన్న ఒక రిలాక్సేషన్. ఇదే మనకు శ్లోకాలు పాడుతున్నప్పుడు మంత్రాలు ఎలాంటి ఇప్పుడు వేద మంత్రాలు అంటాము, అదన్నీ వింటప్పుడు ఎలా మనకు ఒక ఫీలింగ్ వస్తుందో అలాంటి, అంటే వీఆర్ కనెక్టెడ్ టు ద ఆల్మైటీ, అలాంటి ఒక ఫీలింగ్ వస్తుంది. అంటే ఇది మనము భక్తిభావంతో ఉన్న దాంతోపాటు ఇట్ గివ్స్ అలర్ట్నెస్ ఇన్ ద మైండ్. అంటే మనకు ఒక కరెక్ట్ అలర్ట్నెస్ ఇన్ ద మైండ్ ఉన్నప్పుడే ఏదైనా ఒక డిసిషన్ తీసుకునేటప్పుడు దానిది ప్రో అండ్ కాన్, అంటే మనం 2 విధము, ఇది తీస్తే ఈ పని చేస్తే దానిది నెగిటివ్ ఏముంటుంది, రిజల్ట్ పాజిటివ్. అందరూ మనము పాజిటివ్ రిజల్ట్ రావాలనే మనం ఒక పని చేస్తాము. కానీ ఇలాంటి ఒక డివైన్ ఒక ఇలా ఉన్నప్పుడు మైండ్కి ఎంత ఉంటే ఓకే మనం అనుకుంటూ చేస్తున్నాము ఇది కరెక్ట్గా పాజిటివ్ కావాలని. కానీ ఒక్కొక్కసారి ఏదో ఒక కారణం వల్ల అది నెగిటివ్గా కూడా రావచ్చు. అప్పుడు సడన్గా డిసప్పాయింట్ అయిపోతాం, అయ్యో మనం ఇది ఆలోచించలేదు కదా అని అట్లా మనకు అనిపిస్తుంది. అంటే ఏదైనా బ్యాలెన్స్డ్గా ఉండేలా. అదే దానికి ఈ రాగము తీసుకుంటే ప్రో అండ్ కాన్, అంటే ఇలాంటి ఇది పాజిటివ్ కూడా చేస్తే దీంతో ఏమి ఫలితం రావచ్చు, ఒక్కవేళ నెగిటివ్ వచ్చిందంటే ఎలా దానికి హ్యాండిల్ చెయ్యాలని ఈ రాగము వింటే అలాంటి ఒక అలర్ట్నెస్ ఇన్ ద మైండ్, అది ఈ రాగంలో ఉన్న స్పెషల్ అంటే అన్నమాట. అది దానికి చిన్నప్పటి నుంచి అడల్ట్ ఉన్నవాళ్ళు, వయసుకు వచ్చిన వాళ్ళు అందరూ వింటే వాళ్ళకి ఒక ప్రాపర్గా అంటే అనలైజ్ చేసేది ఒక దైవాత్మిక భావన కూడా కలుగుతుంది. దానివల్ల ప్రశాంతత కూడా వస్తుంది ఆటోమేటిక్. అంటే ప్రతి ఒక్క దానికి ఇంటర్లిగ్గా ఏదో ఒకటి మనకి ప్రశాంతత కోసమే ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ థింగ్. అంటే ఈ రాగాన్ని అంటే ఏదైనా పర్టికులర్ టైంలో వినాలని ఏమైనా ఉంటుంది లేదా? ఇది నార్మల్గా మార్నింగ్ మనం శ్లోకాలు మంత్రాలతో దీపం వెలిగించేదాన్ని దాంతోటనే కదా. సో అది మనము దాంతో కలిసినదే అట్లా అనుకోవచ్చు. దానికి మార్నింగ్ ఈజీగా ఉంటుంది. ప్రేయర్స్ అన్నీ యూజువల్లీ దిసే కదా, ప్రేయర్స్ చేసేది మార్నింగే మంచి టైం అని అలా దానికి. ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ద షో. అలాగే ఈరోజు మన మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో మనం మాట్లాడుకోబోతున్న సెకండ్ రాగం ఏంటి మ్యామ్? సెకండ్ రాగం చాలా పాపులర్ రాగం అమ్మా. అంటే మీరు చెప్పే ముందు ఆ సాంగ్ విని నేను గెస్ట్ చేయమంటారు లేదా మీరే చెప్పేస్తారా? చేయొచ్చు కదా, అదే పని చేస్తాం. ఫస్ట్ మనం వింటాం కదా సాంగ్ అయితే. వినండి. నిధి చాల సుఖమా నిధి చాల సుఖమా రాముని సన్నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ బల్గు మనస నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజముగ బల్గు మనస నిధి చాల సుఖమా రాముని సన్నిధి సేవ సుఖమా నిజ
బల్గు మనసాని దిశాల సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నిజముగ బల్గు మనసాని దిశాల సుఖమా రాముని సన్నిధి సేవా సుఖమా నిజముగ బల్గు మనసాని దిశాల సుఖమా. మ్యామ్ నాకు ఆ రాగం ఏంటో తెలిసిపోయింది, చెప్పమంటారా? గెస్. ఆ రాగంతో చాలా మందికి, అంటే ఆ రాగం అన్నా చాలా మందికి ఇష్టం. ఆ రాగం పేరుతో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది చాలా సత్ప్రవర్తనతో ఉంటారని కూడా అంటారు. కళ్యాణి రాగం. అవును, కరెక్ట్ అమ్మా. కళ్యాణి రాగం. కళ్యాణి రాగం గురించి తెలియని వాళ్ళు ఎవరుంటారు మేము? కళ్యాణి రాగం, మోహన రాగం అనేది చాలా ఫేమస్ రాగం. చాలా ఫేమస్ రాగం. అవి విని మ్యూజిక్ సెన్స్ లేని వాళ్ళు కూడా సాంగ్ విని ఇది నేను ఈ రాగం అని చెప్పేస్తారు కదా. అదేమా ఇది దానికి మంచిగా రియలీ ఎలా నేను తోడి గురించి చెప్పానో దానికి ఒక ప్రాపర్గా చూస్తే దానికి చెప్పేది మనం కటపయాది సూత్రం అంటే 72 మేళకర్త సూటబుల్గా హనుమత్ తోడిని పేరు ఉందో అలా కళ్యాణికి మేచ కళ్యాణి అంటారు. అంటే ప్రాపర్ దానికి పేరు చెప్తే మేచ కళ్యాణి. ఇది 65, దట్ ఈస్ 65th మేళకర్త రాగం ఇది. సో ఇది ఎలా 8th ఉందో దానికే దీనికి ప్రతి మధ్య ప్రయోగం అంటారు. అంటే దీంట్లో ఉన్న మా నార్మల్గా కొంచెము పైన ఉంటుంది. అంటే ఇప్పుడు మనం పాడి నేను చూపించాలంటే సరి గమా పద నిసా సానిద పమా గరి సా ఇలా. అప్పుడు యూజువల్ దీనికి ఈ మా పైన ఉంటుంది ఎత్తినట్టు. ఆటోమేటిక్గా ఏమవుతుందంటే దిస్ ఈస్ కనెక్టెడ్ విత్ అవర్ హార్మోనల్ గ్లాండ్స్ అనమాట. ఈ రాగం పాడుతుంటప్పుడు ఏమవుతుందంటే దానికే మన సంప్రదాయంలో ఉంది, సీమంతం చేస్తారు. లేడీ ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఆమెకు 7th మంత్ 8th మంత్ వాళ్ళు సంప్రదాయం ప్రకారము వాళ్ళు చేస్తారమ్మా. దాంట్లో ఎందుకు ఇది ఒక సంప్రదాయం ఎలాంటి అంటే కళ్యాణి రాగము స్పెషల్గా వీణలు వాయించి వినిపించాలి అంటారు ప్రెగ్నెంట్ లేడీకి. ఎందుకంటే ఇప్పుడు 7th 8th మంత్ వరకు లోపల ఉన్న పాప బాగానే పెరిగి ఆల్మోస్ట్ ఇప్పుడు అంటే ఇంకొక 1.5 మంత్స్లో డెలివరీ అయిపోతుంది ఆమెకు. అంటే ఆల్మోస్ట్ 90% గ్రోత్ ఆఫ్ ద బేబీ ఆల్రెడీ ఈజ్ హ్యాపెన్. సో దానికి ఏదైనా ఇంకా కొంచెం నరిష్మెంట్గా హెల్తీగా ఇంకా ఏదైనా ఇది ఉంటే ఈమెకు మంచి హార్మోనల్ ఫ్లో ఇంకా రావాలి. ఈమెకు కూడా డెలివరీ చేసేదానికి అంత శక్తి హార్మోనల్ ఇన్పుట్ ఎక్కువ ఉండి మంచిగా ఆమెకు ఇది చేయాలి. ఎందుకంటే లేటర్ ఆన్ షీ హ్యాస్ టు ఫీడ్ ద బేబీ. మదర్స్ మిల్క్ ప్రొడ్యూస్ చేసేదానికి హార్మోనల్ కోఆపరేషన్ ఉండాలి. అది అన్నిటికీ ఈ కళ్యాణి రాగం వింటే ఆ వైబ్రేషన్ అనమాట. ద కాంబినేషన్ ఆఫ్ ద ప్రతిమధ్యం నిషాదం, కాకలి నిషాదం అంటాము. ఇది వేరే రాగాల కూడా ఉన్నాయి. ఈ కాంబినేషన్ ఆఫ్ ప్రతిమధ్యము కాకలి నిషాదం ఉంది. కానీ దీంట్లో ఉన్న కాంబినేషన్ లైక్ అంటే స్వరాలు, మిగిలిన స్వరాలు రిషభము, గాంధారము, దైవతము, ఇదన్నీ ఏ ఫ్రీక్వెన్సీతో ఉందో ఈ కాంబినేషను పర్టికులర్గా ఈ హార్మోన్స్ మీద చాలా మంచిగా పనిచేస్తుంది. ఈవెన్ మెన్స్ట్రువల్ కనెక్షన్స్ ఏదైనా ప్రాబ్లం ఉంటే హార్మోనల్ డిస్టర్బెన్స్ ఇంబ్యాలెన్స్ అయిపోతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వెదర్ ఇట్ ఈస్ ఈవెన్ అడోలసెంట్ అంటే ప్యూబరిటీ అటెండ్ అయ్యే పిల్ల అరౌండ్ 13-14 ఇయర్స్ వాళ్ళకు కూడా ఇది వినిపిస్తే ఈ రాగము పాటలు. దానికే వీళ్ళు మేము ఏం చేస్తామంటే ఫౌండేషన్స్ లెసన్స్ ఉంది కదమ్మా, సరళి వరుసే, జంట వరుసే, అట్లా వెళ్తున్నప్పుడు గీతం కూడా మంచి సింపుల్ గీతం ఉంది. కమల జాదళ విమల సునయనని సింపుల్ గీతం కళ్యాణిలో ఉంది. ఎందుకంటే బై ద టైం వాడు ఈ గీతం స్టేజ్కి వచ్చేది వరకు లోపల వాళ్ళది ఒక చేంజెస్ మొదలై ఉంటుంది. కళ్యాణి రాగం గురించి మరిన్ని వివరాలు తెలుసుకునే ముందు ఒక చిన్న విరామం తీసుకుందాం.
విరామం తర్వాత. ఇప్పుడు ఒక పిల్ల 13-14 ఇయర్స్లోనే ప్యూబర్టీ అటెండ్ అవుతుంది అంటే కూడా వాళ్ళు యాక్చువల్లీ లోపల వాళ్ళకి మార్పులు మెల్లమెల్లగా స్టార్ట్ అయిపోయి ఉంటుంది 2-3 ఇయర్స్ ముందే. సిమిలర్లీ మెనోపాస్ దీనికి కూడా వాళ్ళకి ఇంబ్యాలెన్స్, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది. సో ఆ టైంకి ఏమవుతుందంటే ఆ పిల్లలకి ఇది వినిపిస్తే హార్మోనల్ ఒక బ్యాలెన్స్ అంటే మంచి ఫ్లో ఆఫ్ హార్మోన్స్ లోపల, దీనివల్ల వాళ్ళకి ఇప్పుడు ఫెమినైన్ బాడీకి ఎలాంటి హార్మోన్స్ కావాలనో దానికి ఇది అలాగని పని. సిమిలర్లీ ఫర్ మెన్ ఆల్సో, అంటే ఇది స్త్రీలకి మాత్రం కాదు, ఈవెన్ పురుషులకి కూడా, వాళ్ళకి కూడా హార్మోన్స్ ఫ్లో ఈజ్ అ నార్మల్ థింగ్. సో వాళ్ళకి కూడా ఈ కళ్యాణి రాగము జనరలీ అంటే ఆల్ హార్మోన్స్కి ఇది చాలా వరకు ఈవెన్ వేరియస్ అదర్ హార్మోన్స్ మన బాడీతో కనెక్టెడ్ ఉన్న అన్నిటికీ కళ్యాణి రాగం అనేది చాలా మంచి ఇది. దీనికి ఈక్వలెంట్ హిందుస్థానీ మ్యూజిక్లో కూడా యమన్ అని చెప్తారు. దానికి యమన్ థాట్ అని ఉంది, దాంట్లో రాగాలు ఉంది, దాంట్లో ఫిల్మ్ సాంగ్స్ చాలా వరకు డోలా రే డోలా రే డోలా రే డోలా అది ఉంది. అంటే హిందుస్థానీ దీనివల్ల చందన్ సవదన్ చంచల్ చితువన్ ఇది ఇలా ఉంది. ఇప్పుడు తెలుగు సినిమాది ఉంటాయి దొరకునా ఇటు ఫేమస్ సాంగ్ సేవా, శంకరాభరణ మూవీలో మీరు విని ఉంటారు. అది ఈ కళ్యాణికి అంటే నో లిమిట్ అనమాట, అన్లిమిటెడ్ స్కోప్ మా. ఇది ఒక పర్టికులర్ అంటే కొన్ని రాగాలకి మనం అంటాం పర్టికులర్లీ ఫిక్స్డ్ రస ఉంది, ఇమోషన్స్ ఉందని. ఇది మల్టిపుల్ రసాస్ ఇచ్చే రాగము. అంటే దీంట్లో అన్నీ మనము ఇది ఉంది అంటే దీంట్లో దుఃఖము, భక్తి, సంతోషము, నవరసాలు అన్నీ దీంట్లో రావచ్చు. మా శృంగార రసము అన్నిటికీ సూటబుల్ రాగం అనమాట. దానికి ఇది ప్రయోగం చేస్తున్నప్పుడు మనకు అదే స్పెషల్గా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్న వాళ్ళకి ఇది బెస్ట్ రాగము. ఇప్పుడు మెనోపాస్ లేడీస్కి చాలా వరకు మెనోపాస్ కనెక్టెడ్ చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది. యాంగ్జైటీ ఉంటుంది, సెన్సిటివ్ టు వీపింగ్, అంటే ఏ మాట లేకుండా ఊరికనే ఏడుపు వస్తుంది, డిస్టర్బ్ అవుతారు, ఊరికే సడన్గా డిస్టర్బ్ అవుతారు. ఇదన్నీ అంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ది దీందే. వాళ్ళు ఎక్కువ కళ్యాణి రాగం విని దానికి హమ్మింగ్ చేసి ఆర్ పాడి ఏదైనా చేస్తే దానికి మంచి వాళ్ళకి లోపలే వాళ్ళకి ఒక డిఫరెన్స్ తెలుస్తుందమ్మా. అంటే దీనిది అంటే అన్ని పాటలు ఉన్నాయి దానికే అనుకుంటున్నా, దీంట్లో లేకున్న పాటనే లేదు. అన్ని విధమైన ఫోక్స్ సాంగ్స్ తీసుకోండి, ఫిల్మ్ సాంగ్స్, శాస్త్రీయ అన్లిమిటెడ్ సాంగ్స్ అమ్మా, అన్ని వెరైటీ ఆఫ్ మ్యూజికల్ ఫామ్స్ అనమాట. అంటే వర్ణాలు ఉన్నాయి, గీతాలు, దాంట్లో అంటే కీర్తనలు ఎనార్మస్, అంటే సినిమా సాంగ్స్ ఉంటుంది, ఫోక్ సాంగ్స్, అన్నిట్లో కళ్యాణి లేకున్న ఫామ్సే లేదు. అలాంటి అంటే చాలా బ్యూటిఫుల్ రాగం. ఇది వింటుంటేనే మీరు చెప్పినట్టు మనకి హాయిగా ఒక చేంజ్, మంచిగా ఒక ప్రసన్నమైన ఒక ఫీలింగ్స్ వస్తుంది ఆటోమేటిక్లీ. ఇది ఈ పాటలో ఉన్న అంటే రాగాలో ఉన్న విశేషత్వం. మేము అలాగే ఇందాక శ్రీవిద్య గారి సాంగ్ మనం విన్నాం కదా, అంటే ఆ సాంగ్ విన్నప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఒక విరక్తి రసం, అంటే మీరు ఇందాక అన్ని నవరసాలు ఉంటాయని చెప్పారు, ఒక విరక్తి రసంతో అంటే శ్రీపాద సాంగ్ అని పాడారు కదా, దాని గురించి చెప్తారా ఏమన్నా? ఇప్పుడు మీరు విన్నారు కదా, ఇప్పుడు ఒక రామదాస్, భద్రాచల రామదాస్ గారిది ఒకటి పాట ఉందండి ఆంజనేయ స్వామి మీద. ఆంజనేయ పరమానంద మూర్తే అగణిత గుణకీర్తే అపహృత రఘువర భక్త జనార్తే అవనిత మామనో రథ పరిపూర్తే ఆంజనేయ పరమానంద మూర్తి అగణిత గుణ కీర్తి. జయ జయ రామ్ సీతారాం, 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 జయ జయ రామ్ సీతారాం. చూడండి, ఇది వింటుంటే మనకు వీరత్వంతో కూడిన ఒక ఏదో ఒక ఫుల్ ఆఫ్ ఎనర్జీ వచ్చేసింది. అదే నేనన్నా ఈ రాగంలో ఉన్న విశేషత్వం అది.
అంటే మనకు అది వింటుంటేనే ఇట్లా అది ఎందుకంటే ఇప్పుడు ఒకటి రాగంలో ఇలాంటి ఇది విషయం ఉందంటే దీంట్లో ఉన్న అన్ని స్వరాలు ఇప్పుడు స్వరాలు కన్నీ ఒక జీవస్వరం అని ఉంటుంది, ఒక న్యాసస్వరం అని ఉంటుంది, ఒక గ్రహస్వరం ఉంది. ఇదంటే డెప్త్లో వెళ్తే అవుతుంది. అంటే అన్ని దానికి బాధిస్వరం ఉంది, ఒకటి సంవాది రాగం. అంటే దీస్ ఆర్ ద డిఫరెంట్ కనెక్షన్ ఆఫ్ ద స్వరాస్. సో అన్నీ చాలా వరకు అన్ని కంపోజర్స్ అంటే వాగ్గేయకారులు అందరూ ఈ రాగం మీద చాలా రచనలు చేశారు. దానికి ఒక అంటే ప్రముఖమైన వి సే దట్ దిస్ ఆల్సో వన్ ఆఫ్ ద మేజర్ రాగం కళ్యాణి అన్నది. దీనికి ఉన్న బ్యూటీ అదే. ఆ ప్రతి మధ్యము తీసుకుంటే, ఆ నిషాదం తీసుకుంటే అన్నిట్లో కూడా అంటే వెరీ లాంగ్ డ్యూరేషన్కి మనం దీని మీద ఆలాపన చేయవచ్చు, కల్పనాస్వరం కొట్టుకునే పోవచ్చు. అంత బ్యూటిఫుల్ రాగం అనమాట ఆ కళ్యాణి. దీనికి ఒక టైం అని లేదు, కొందరు ఓకే సాయంకాలం సూటబుల్ అంటారు, అది ఒక్కొక్కరు మీ అభిప్రాయం అనమాట. ఇట్ ఈస్ ఒపీనియన్, దర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ ఇట్. ఈవినింగ్ పాడితే ఇంకా మంచిదే, పొద్దున పాడితే ఇంకా మంచిదే, దానికి ఏ రెస్ట్రిక్షన్స్ లేదు. అందుకంటే ఈ రాగంది బ్యూటీ అట్లా అనమాట. ఇట్ విల్ గో విత్ ఎనీ టైమ్, ఎనీబడి, ఎనీ దిస్ థింగ్. సో ఇది ఇట్స్ ద మోస్ట్ పాపులర్ రాగం ఇన్ దట్ వే. నాడీస్ ఉంది కదా, డిఫరెంట్ నాడీస్కి అన్నిటికీ ఇట్ ఈస్ గాట్ సమ్వేర్ ద కనెక్షన్ బికాస్ ఆఫ్ ద బ్యూటీ ఆఫ్ ద స్వరాస్, ద కాంబినేషన్స్. దీనికి ఇప్పుడు చూస్తే యాక్చువల్లీ దీనికి శుద్ధ మధ్యమ రాగం అంటే ధీరశంకరాభరణం. దాని గురించి ఇంకొక ఎపిసోడ్ దీని గురించి మాట్లాడుకోవచ్చు మనము. అంటే ఇప్పటివరకు ఇన్ని ఎపిసోడ్లో మనం రాగాల గురించి మాట్లాడుకున్నాం. అంటే లైవ్గా విన్న నేనే ఎంత చేంజ్ ఫీల్ అవుతున్నాను, చూసిన మన వ్యూవర్స్ కూడా తప్పకుండా చేంజ్ ఫీల్ అయ్యి వాళ్ళు ఒక హెల్దీ లైఫ్ని లీడ్ చేస్తారు అనుకుంటున్నాను. ఈరోజు ఎపిసోడ్లో కళ్యాణి రాగం గురించి అలాగే ధాన్సిక రాగం గురించి చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు. విన్నారు కదా, ఈరోజు మనం మ్యూజిక్ థెరపీ ఎపిసోడ్లో కళ్యాణి మరియు ధాన్సిక రాగాల గురించి అవి ఏ విధంగా మనకు సాంత్వన కలిగిస్తాయో. ఈ రాగాలనే కాదండి, డైలీ మన లైఫ్లో శారీరక మరియు మానసిక ఒత్తిడి నుంచి దూరం అవ్వడానికి సంగీతం వినడం చాలా ముఖ్యం. మళ్ళీ నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం.